ప్రస్తుతం జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్స్ అయితే ఉన్నాయన్న. సో బై ఎలక్షన్స్ లో మేము తగ్గేదేలే అన్నట్టు ఇద్దరు పార్టీలు కూడా పోటాపోటీగా ఉన్నారు. అదే విషయంలో మనకి నిన్న బీజేపీ నుంచి క్యాడర్ కూడా వచ్చారనమాట. తెలిసిందే, దీపక్ రెడ్డి అయితే ఉన్నారు. సో ఇప్పుడు ఏ పార్టీ ముందులో ఉంటదంట? ముందు మాత్రం కాంగ్రెస్ ఉంటుందమ్మా. ఎందుకని కాంగ్రెస్? నవీన్ అన్నను చూసి కాంగ్రెస్ ముందుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న అంత ఆలోచించి చేసి నవీన్ అన్న కిందకి ఇచ్చిండు, ముందు ఉంటాయి అని చెప్పేసి ఇచ్చిండు. ఇప్పుడు అందుకే కంపల్సరీ కాంగ్రెస్ ముందు ఉంటది. అంటే కాంగ్రెస్ పైన చాలా నెగిటివిటీ అయితే ఉంది కదండి. నెగిటివిటీ ఏముంది? ఏం పథకాలు ఇస్తలేడు? అన్ని పథకాలు ఇచ్చాక నెగిటివిటీ ఎందుకు? పథకాలు ఇస్తుండు కానీ అందరికి ఇస్తలేడు అంటున్నారు. ఎందుకు అందుతలేవు? అందరికీ అందినాయి. 10 సంవత్సరాలు చేసిర్రు వీళ్ళు. 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఎవరికైనా రేషన్ కార్డు ఇచ్చిరా? ఒక్కరికి రేషన్ కార్డు లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉంది. ఇంట్లో కూర్చున్న వాళ్ళకు, ముసలి ఒక్కరికి ఉన్నా కానీ, ఇద్దరున్నా ముగ్గురున్నా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందుతున్నది. అందింది కూడా అయిపోయింది. అందరికి పోతున్నారు. సన్న బియ్యం తెచ్చుకుంటుంటే తింటున్నారు. అప్పుడు సన్న బియ్యం దొడ్డు బియ్యం ఇస్తుండే పోతుండే. ఆ దొడ్డు బియ్యం అప్పుడు ఇచ్చిరు. ఈ 10 సంవత్సరాలు అయితే ఎవరు ఇవ్వలేరు కదా. వాళ్ళు పరిపాలించారు కానీ ఎవరికి రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇది ఒకటి. మళ్ళా లేడీస్ కి బస్ ఫ్రీ కూడా మంచిగా నడిచింది. ఇంకేం తక్కువ ఉందా అన్నీ అయిపోయినాక? కరెంట్ కూడా అందరికి రావట్లేదు. ఊర్లలో మాత్రమే వస్తుంది. సిటీలో మాత్రం ఓన్లీ ఓన్ హౌస్లు ఉన్న వారికి మాత్రమే వస్తుంది. కిరాయిలో కూడా వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. కిరాయిలు ఇక్కడ నుంచి కిరాయి ఇంట్లో ఖాళీ చేసి ఇంకో ఇంట్లో పోయినాక కూడా వాళ్ళకు కూడా ఫ్రీ వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో బస్ ఛార్జీలు కూడా పెంచేశారు. ఆడవాళ్ళకి ఫ్రీగా పెట్టి మగవాళ్ళకి బస్ ఛార్జీలు పెంచడం అనేది కరెక్టే అంటారా? ఛార్జీలు పెంచడం అంటే ఇక్కడికి కవర్ చేస్తున్నాం. అది కూడా పెంచలేదు. అది మొన్న జస్ట్ ₹1 కూడా ఎవరైనా పెంచాలి, తప్పదు కదా అమ్మా. రూపాయి కాదు, ₹10 పెంచారు కదా. ఏదో పెంచుకునే అంటే ఇప్పుడు ఇన్ని పథకాలు చేస్తున్నప్పుడు ₹1 ₹2 మనకు కాదు వెనుక పోతామా? అదేమి లేడీస్ కి మెయిన్ కావాల్సింది లేడీస్ కి పథకాలు అన్నీ అందుతున్నాయి. ఇంకా ముందు ఇంకా పోతాడు చేసుకుంటా. పిల్లలు పుట్టిన విషయం కూడా ఉంది కదా, 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తాను అన్న అంశం ఎక్కడికి వాయే మరి? ఇంకా వచ్చింది ఎప్పుడమ్మా? 1 సంవత్సరం అయింది. 2 సంవత్సరాలు దాటింది. 2 సంవత్సరాలు పుట్టగానే పాప నడుస్తాడా? నడవరు కదా. 1 సంవత్సరం 2 సంవత్సరాలు వెనక నడుస్తారు. ఇంకా 3 సంవత్సరాలు టైం ఉన్నది. 3 సంవత్సరాలు అయిపోతాయి. ఇంకా అంత లోపల అప్పటిదాకా కూడా ఆగదు. ఇంకొకటి మధ్యలో ఇది ఒకటి వచ్చింది. ఇది అయిపోయినాక ఇంకా పథకాలు మొత్తం అందరికీ అందుతాయి అమ్మా.